సిబి న్యూస్ అన్న మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీ వీడియో నుంచే చూసినాం. సో ఫస్ట్ టైం ఇక్కడ పర్చేజ్ చేసినాం. లాస్ట్ వీడియో అయితే అన్న వీడియో పెట్టుడు ఏదో కానీ 2 days లో బర్రెలు అయిపోయినాయి అన్న. లాక్టేషన్ అన్న 60 liters మిల్కింగ్ ఉంటుంది అన్న. హర్యానా వీడియో కాల్ చూపించి ఇప్పటికి కూడా నేను 60 liters 100% ఉంటుంది కూడా. జీందుల బర్రె మీద 10,000 ఎక్కువ, బర్రె మీద 2-3 లీటర్ల పాలు ఎక్కువ. తొలిత పడ్డ ఒక రైతుకి కావాలి అంటే ఆయన స్పెషల్ గా ఆయన కోసం నేను తెప్పించిన. ఇప్పుడు బర్రె ఏంది, రాత్రి ఇచ్చిన బర్రె పాలు పొద్దునియ్యది, పొద్దునిచ్చిన బర్రె రాత్రి ఇయ్యది. ఏం గ్యారంటీ ఉంటుంది దూరలేని జీవి దగ్గర. హర్యానా పేరు పెట్టుకుని జనాలు చాలా నష్టపోతున్నారు అన్న. ఉన్న మాట చెప్తున్నా. పొజిషన్ చూసుకోవాలి, ప్లస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిన్ ఇప్పుడు చూడరన్న ఇట్లా పెట్టి చూడు ఎంత పతలా ఉండి లాగితే అంత పతలా ఉండాలి. మందం తోలు ఉన్నాయి, హెవీ సైజ్ లో ఉన్నాయి కూడా. పతలా తోలు ఉన్న చిన్న బర్రెకు ఐ మీన్ దానికంటే తక్కువ ఇస్తున్నాయి. ప్రజెంట్ అయితే మనం రాజు యాదవ్ డైరీ ఫామ్లో ఉన్నాం. ఇక్కడ బఫెలోస్ కొనుగోలు చేయడానికి కూడా రైతు అయితే వచ్చాడు. రైతుతో కూడా ఒకసారి అయితే మాట్లాడదాం. తమ్ముడు నమస్తే అన్న. నమస్తే అన్న. ఒకసారి మీరు ఎప్పుడు వచ్చారు, ఇక ఎన్ని బఫెలోస్ కొనుగోలు చేశారు రైతులకు చెప్పరా? ఓకే అన్న, నేను యాక్చువల్గా లాస్ట్ వీక్ వచ్చినాను ఒకసారి, 10 days బ్యాక్ వచ్చినప్పుడు చూసిన. సో చూసిన బఫెలోస్ కొన్ని ఉన్నాయి, కాకపోతే కొన్ని దుడ్డే లేవని చెప్పి అన్నయ్య సజెస్ట్ చేసిండు. ఈ రోజు కొత్త బ్యాచ్ ఒకటి వస్తే తమ్ముడు ఒక వారం రోజులు ఆగండి అని చెప్పి అన్నయ్య సజెస్ట్ చేసిండు. ఈ రోజు వచ్చినామన్నా. ఇక ఈ బర్రెని చూసుకున్నాం. ఇది తీసుకున్నారా? ఓకే. ఈ గేదెని అయితే సెలెక్ట్ చేసుకున్నారు తమ్ముడు. పాలు ఎన్ని ఇస్తారు ఏం చెప్పారు అందాదా? అన్న ఇది 7 చెప్పారు. 7 చెప్పారు. పిండిరు మా ముంగట్నే పిండిరా 7 ఇచ్చింది. మేము చూసుకున్నాం కాంటా మీద కూడా. 7 లీటర్లు అయితే పిండిని గేదె. ఓకే. దాని కాఫ్ కూడా ఉంది. దూడ కూడా దూడ ఉంది. మేలా ఫీమేల్? ఇది మేల్ అన్న, మేల్ కాఫ్. ఇది చూసుకోవచ్చు. దుడ్డ కూడా మనకి అందాది ఎన్ని రోజులు ఉంటుంది అందాదా? ఇది 15-20 days ఉంటుంది. 15-20 days ఉంటుంది. అన్న కూడా కాన్ఫిడెంట్గా చెప్పిండు. ఫస్ట్ టైం అన్న దగ్గరికి వచ్చినాం. సిబి న్యూస్ అన్న మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీ వీడియో నుంచే చూసినాం. సో ఫస్ట్ టైం ఇక్కడ పర్చేజ్ చేసినాం. సో చూడాలి ఇంకా నెక్స్ట్, ఇంకా ఫస్ట్ ఒక దాంతో స్టార్ట్ చేసాం. హోప్ ఇట్ కంటిన్యూస్. ఓకే. ఎన్ని ఉన్నాయి ఇంకా బఫెలోస్ ఇంటికి? అన్న ఇప్పుడు మనకు ఒక 10 ఉన్నాయి అన్న. 10 గేదెలు ఉన్నాయి. అన్ని కూడా హైదరాబాద్ తీసుకున్నారా? ఎక్కడ తీసుకున్నారు? ఒక 5 హైదరాబాద్లో తీసుకున్నాం అన్న. మిగతా ఇక్కడ మన లోకల్ గ్రేడెడ్ మోర్. మొత్తం ఎన్ని లీటర్ల పాలు సప్లై చేస్తున్నారు మీరు? ఇప్పటికీ ఒక 40-45 లీటర్స్ అన్న. సో ఇప్పుడు ఇక అన్ని కొన్ని సూడి అయ్యి పాలు తగ్గినాయి. సో మళ్ళీ కస్టమర్స్ కి ఇబ్బంది ఉండదని చెప్పి అన్న దగ్గర ఒక గేదె తీసుకున్నాం. ఓకే. ఎంత 1 లీటర్ వచ్చేసి మన ఊర్లో పాలు 70 to 80 రూపీస్ ఉంది అన్న. 70 to 80. ఓకే. మొత్తం ఇదేనా మీరు చేసేది? మీ ఫాదర్ ఇట్లా అంతే ఇదే. మనకు వ్యవసాయం కూడా ఉంది. వ్యవసాయం కూడా దాంతో పాటు డైరీ కూడా రీసెంట్గా స్టార్ట్ చేసినాం. ఓకే. ఇంకా మీ డైరీ కూడా చాలా సక్సెస్ కావాలని మా ఛానల్ తరఫున కూడా కోరుకుంటున్నాను తమ్ముడు. ఇంకొకటి, ఇప్పుడు మీరే వచ్చి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారు కదా? అవునండి. కొత్త వాళ్ళకి మీరే ఏమని చెప్తారా? ఇట్లా ఇలా చూసుకోండి, ఇది చూసుకోండి అని చెప్తారా? తప్పకుండా అన్న. ఫస్ట్ వచ్చినప్పుడు బర్రె క్వాలిటీ చెక్ చేసుకోవడానికి అడ్డర్ చూసుకోవాలన్న. అడ్డర్ పొజిషన్ చూసుకోవాలి, ప్లస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిన్ చూసుకోవాలి. ఇప్పుడు చూడరన్న ఇట్లా పెట్టి చూడు ఎంత పతలా ఉండి లాగితే అంత పతలా ఉండాలి. మందం తోలు ఉన్నాయి, పాలు. అది ఎక్స్పీరియన్స్ తోటి కూడా చెప్తాను. సో మేము చూసినాం. ఇప్పుడు మన డైరీలో ఉన్నాయి మందం తోలు ఉన్నాయి, 1 ఎర ఉన్నాయి. సో దానికి పతలా ఉన్నాయి. ఇప్పుడు మందం తోలు ఉన్న హెవీ సైజ్ లో ఉన్నాయి కూడా. పతలా తోలు ఉన్న చిన్న బర్రెకు ఐ మీన్ దానికంటే తక్కువ ఇస్తున్నాయి. సో స్కిన్ చూసుకోవాలి, ప్లస్ ఆల్సో అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవాలి. అడ్డర్ క్వాలిటీ ప్లస్ టీట్ పొజిషన్. ఆ సన్ల గ్యాప్ ఎట్లా చూసుకోవాలి. సో అది ఇంపార్టెంట్ థింగ్ మనం చూసుకునేది. ప్లస్ ఈ పాలనరం అంటది. సో ప్యూర్ మనం హర్యానా తీసుకుంటున్నాం కాబట్టి అంత బాగానే ఉంది దీన్ని. సో ఆల్ గుడ్. ఇలాంటివి చూసుకోవాలి రైతులు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటి ఇవి తప్పకుండా కంపల్సరీ ఈ 3 క్వాలిటీస్ చూసుకోవాలి. మనం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా రైతు. తప్పకుండా. ఓకే. ఎందుకంటే మనకి ఎక్స్పీరియన్స్ ఏదైనా చేస్తున్న కొద్ది ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఈ రంగంలో? ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు 15 years పైన అవుతుంది. కాకపోతే ఇప్పుడు కొంచెం కమర్షియల్ గా మూవ్ అవుతున్నాం. సో మనకు లోకల్ బర్రెలు ఎప్పటికీ ఒక 5-6 బర్రెలు ఉంటేనే ఉంటాయి. ఆవులు కూడా ఉండే. ఇప్పుడు కొంచెం ఎక్స్పాండ్ చేద్దామని చెప్పేసి కొంచెం హైబ్రిడ్ తీసుకుందాం అని చెప్పి స్టార్ట్ చేసినాం. ఎక్కడ మంది ఊరు? మనది కరీంనగర్ దగ్గర అన్న. సుల్తానాబాద్ మండల్, గట్టపల్లి విలేజ్. ఓకే. అక్కడ నుంచి వచ్చారు ఇప్పుడు? అక్కడ నుంచి వచ్చినాం. ఓకే. అక్కడ నుంచి వచ్చి గేదె తీసుకున్నారు. ఇప్పుడు పాలు చూసుకుంటారా? మళ్ళీ ఇక తీసుకెళ్తారా? తీసుకెళ్తాం అన్న. పాలు ఒక పూట చూసుకున్నాం. అన్న మీద నమ్మకంతో తీసుకెళ్తున్నారు. ఓకే. ఇంకా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా తమ్ముడు. థ్యాంక్ యూ. రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రాజు యాదవ్ డైరీ ఫామ్లో ఉన్నామండి. ఏ బ్రీడ్కి సంబంధించిన గేదెలు వచ్చాయి, ఎన్ని వచ్చాయి, వాటి పాల కెపాసిటీ ఎంత, రేట్లు ఎంత ఉన్నాయనే విషయాలు అయితే అన్నున్నాడు. ఒకసారి అయితే కనుక్కుందాం. అన్న నమస్తేనా? నమస్తేనా అన్న. ఒక్కసారి రైతులకు మరొకసారి లొకేషన్. రైతులందరికీ కూడా నమస్తే అన్న. మన భువనగిరి టోల్ ప్లాజా అన్న. భువనగిరి టోల్ ప్లాజా దగ్గరే ఉంటుంది. భువనగిరి టోల్ ప్లాజా దగ్గర అన్న. టోల్ ప్లాజాకి వచ్చినావు అంటే మన డైరీకి వచ్చినట్టే అన్న. ఓకే. టోల్ ప్లాజా పక్కన మన డైరీ ఉంటుంది. ముంగట మనకు 2 హోటల్స్ ఉంటాయి. హోటల్ బ్లాక్ సైడ్ మన డైరీ ఉంటుంది అన్న.
అన్న ఈ రోజు ఏ బ్రీడ్ సంబంధించినవి ఎన్ని వచ్చాయన్నా? ఈ రోజు మనకు 2 లోడ్లు బర్రెలు వచ్చాయన్నా. ఓకే. ఒక లోడ్ వచ్చేసి మన డైరీలో పెట్టుకున్నాం, ఒక లోడ్ వచ్చేసి డైరెక్ట్ రైతుకి డైరెక్ట్ లోడ్ కావాలంటే ఒక బండి అటు పంపించిన, ఒక బండి మన డైరీలో పెట్టుకున్నాం. ఓకే. మొత్తం కూడా 2 లోడ్లు అయితే 2 లోడ్లు హర్యానా నుంచి ఈ రోజు మన పొద్దున 4 మన దగ్గరకు వచ్చాయన్నా. ఓకే అన్న, ఎట్లా ఉన్నాయన్నా ఇప్పుడు రేట్లు? ఎట్లా ఉన్నాయి రేట్లు? చాలా ఎట్లా అంటే ఒక రేంజ్ రేట్లు ఉన్నాయన్న. ఓకే. మొన్న 1 వీక్ బండి వచ్చిందన్న, బండి వచ్చిన 2 days కి మన దగ్గర మాల్ ఆగుతలేదు. ఓకే. ఆ మాల్ అమ్మే 2 రోజులకు మాల్ అమ్మేస్తున్నాం. రైతులు పాపం రెగ్యులర్ గా ఒక 5 మంది 4 వచ్చిపోతారు, అన్న నాకు బర్రెలు, అన్నకు బర్రెలు. ఓకే. మనం బర్రెలు లేనికి ఇబ్బంది లేదు, కానీ రైతులకు ఆ రేటు చెప్పలేకపోతున్నాం. ఓకే. అక్కడనే మనకు హర్యానాలోనే 1,50,000 1,60,000 రేటు పడుతుంది, 10-15 వేలు ట్రాన్స్పోర్ట్ అవుతుంది. 1,75,000 నుంచి 1,80,000 మన ఖరీదు పడుతుంది. మనం రూపాయి 2 రూపాయలు ఒక 1000 రూపాయలు మార్జిన్ లేకుండా మనం గేదె అమ్మగలుగుతాం, కానీ రైతులకు ఆ రేటు మనం ఇబ్బంది అనిపిస్తుంది చెప్పలేకుండా. 1,80,000 మన ఖరీదు పడుతుంది. ఈ బండి లేదన్నా మనకు పోయిన బండి కానీ ఈ బండి 5,000కి ఎక్కువ వచ్చింది. ఓకే. మరి హర్యానా వాళ్ళు మరి ఏమైనా ఏసురా అర్థమైతే లేదు, కానీ వాళ్ళు మనం ఆర్డర్ చెప్తా ఉన్నారు, రేట్ ఎక్కువ చెప్తా ఉన్నారు. ఓకే. ఈ మంత్ ఏంటన్నా మన లేదన్నా 4 లోడ్లు వచ్చినాయి. 4 లోడ్లు వచ్చినాయి, కానీ 4 లోడ్లలో మనం 4 లోడ్ల 50,000 రూపాయలు కూడా మనకు మార్జిన్ లేదు. ఓకే. లోడ్ మీద 10,000 రూపాయలు లేదు, కానీ రైతులకు మనం సపోర్ట్ చేస్తాం. రైతులకు మనం న్యాయంగా మంచి మాల్ తెచ్చి రూపాయి ఎక్కువ అయినా పర్వాలేదు. A to Z మనం కొమ్ము నుంచి మొదలు పెడితే మనం A to Z, దాని రింగ్ క్వాలిటీ అయినా, బర్రె క్వాలిటీ అయినా, శరీరం అయినా, దాని పాలు క్వాలిటీ. పాలు రైతు అనేది ఇప్పుడు 1,80,000 కొంటుండు, పాలు దాని కావాలి. 12 లీటర్లే కాదు, 14, 15, 16 లీటర్ ఇచ్చే వరకు మనం ఫైట్ చేస్తున్నాం బర్రె దగ్గర. ఇవ్వాలంటే ఇవ్వాలి, మనం ఏదో పెట్టడం ఏదో కాదు. రైతు కూడా రిపీటెడ్ కస్టమర్ చాలా అయిపోయారు మనకి. రిపీటెడ్ అవి కస్టమర్లు అయిపోయారు రిపీటెడ్. అన్న ఇప్పుడు లోడ్ దిగగానే సేల్ అవుతున్నాయా లేకపోతే? ఇవాళ లోడ్ దిగగానే అన్నయ్య మినిమం 20 మంది కస్టమర్లు వచ్చారు. నేను ఒకటే చెప్పాను, ఇవాళ లోడ్ వచ్చిందండి, మీరు తొందర వద్దు. నాకు ఇవాళ అమ్ముకుంటా, నేను గంట సేపటి అమ్ముకుంటా కలుగుతా, కానీ మీకు అట్లా కాదు. నేను కూడా ఏ భార్య దగ్గర ఎన్ని పాలు చూడలేదు, ఇవాళ వచ్చినాయి. నాకు 2 days టైం ఇవ్వండి ప్లీజ్, రిక్వెస్ట్. అది రిక్వెస్ట్ అడుగుతున్నా రైతులని. 2 days టైం ఇవ్వండి, నేను పాలు చూస్తా. ఎవరి దగ్గరికి ఏ గేదె ఎక్కడ పంపించాలి, ఏంది, ఏ భార్య దగ్గర ఎన్ని పాలు నేను ఎట్లా చెప్పగలుగుతా? అవును. ట్రాన్స్పోర్ట్ 1 వీక్ అయింది, 1 వీక్లో ఇలా గేదె వచ్చింది. ఆ హర్యానాలో చెప్పి ఈ బర్రె ఇంత పాలు ఇస్తుందని నా దగ్గర చూడాలి కదా, నేను కూడా నా కంటితో చూస్తేనే నేను రైతుకి మాట ఇవ్వగలుగుతా అని చెప్పి అందరు కస్టమర్ చూసిపోయారు. చూసి ఎవరెవరికి ఏమేమి కావాలో ఆల్రెడీ సెలెక్ట్ చేసుకొని దాన్ని వీడియో పెట్టుకొని ఈ గేదె అమ్మకు అంటారు. సరే అండి, దాన్ని ఏం లేదు, నేను మిల్క్ చూసి దాని మిల్కింగ్ ఏందనేది చూసి చెక్ చేస్తా. ఇలా అయిపోయి రేపు మార్నింగ్ రేపు ఈవినింగ్ చూసి మళ్ళీ ఎల్లుండి మీకు కాంటాక్ట్ చేసి మీరు వచ్చి మీ గేదె మీరు తీసుకోండి, నేను వద్దానని అని చెప్పాను. ఓకే. మనకి మన ఫామ్ లో పాలు అన్ని వచ్చినాకనే రైతులకు ఇస్తాం, అంతే కదండి. నేను పాలు చూడాలి ఫస్ట్. అవును, నాకు క్లారిటీ కావాలి. మనం క్లారిటీ లేని ఏ పని చేయనండి. నేను వన్ ఆఫ్ ది ఏదో కమిషన్ మనిషిని, ఏజెంట్ మనిషిని కాదు, వన్ ఆఫ్ ది యూత్. ఓకే. మన యూత్కి మనం డైరీ ఫామ్కి 100% మనం సపోర్ట్ చేయగలుగుతాం. ఎందుకంటే నేను చిన్న స్థాయి నుంచి పైకి వచ్చినండి. నేను డైరీలలో 2005 నుంచి 2020 వరకు బర్రె కింద పాలు విన్నాను. ఓకే. నా కులం వృత్తి దందా. అదే మా యాదవ్ కులంకి బర్రె అనేది యాదవ్ కులంకి ఒక బిజినెస్ అది. వాళ్ళు పాలు పెరుగు అమ్ముకొని యాదవ్ బతుకుతాడు. అది మా కులం వృత్తి దందా. నేను అబద్ధం ఆడి నేను రైతులు మోసం అస్సలు చేయలేను, నాతో కాదు కూడా. నా మనసుకి అది ఉండదు ఎప్పుడు. నా మనసుకి ఏది ఉన్నా నా కోసం జనాలు రావాలి, నా జనాలలో నా పేరు వన్ ఆఫ్ ది బ్రాండ్గా మోగాలనేది నా ఆలోచన అండి. ఓకే. అది దానివల్లనే సెల్ పాయింట్ అంతే. ఇప్పుడు చూసా ఇవాళ బండి దిగుడు 10 మంది నాకు కావాలన్నా నేనున్నా, నీ మాట మీద నేను తీసుకోవతా, నా మాట మీద తీసుకోవద్దు, కానీ నాకు కూడా ఉండాలి కదా క్లారిటీ అనేది, కన్ఫర్మ్ ఉండాలి. గేదె అనేది ఇప్పుడు బర్రె ఏంది, రాత్రి ఇచ్చిన బర్రె పాలు పొద్దునియ్యేది, పొద్దునిచ్చిన బర్రె రాత్రి ఇయ్యేది. ఏం గ్యారంటీ ఉంటుంది దూరలేని జీవి దగ్గర? మన దగ్గర పాలు ఇచ్చి 2 రోజులు స్టే చేస్తే మన వాటర్ అయినా మన వెదర్ అయినా పడుతుంది. అప్పుడు నాకు కూడా నిమ్మలంగా ఉంటుంది, ఇవన్నీ కూడా ధైర్యం వస్తుంది. ఇంకా లాస్ట్ వీడియో ఎట్లా రీచ్ అయింది? లాస్ట్ వీడియో అయితే అన్న వీడియో పెట్టుడు ఏదో కానీ 2 daysలో బర్రెలు అయిపోయినాయి అన్న. ఓకే. 2 daysలో అయిపోతే లేలే అన్న. ఇప్పుడు 1 week 10 days నుంచి ఖాళీగా ఉన్నా. ఓకే. లోడ్ రాలేదు. లోడ్ ఆర్డర్ ఇస్తే మినిమం 15 రోజులు పడుతుంది రానికి. 10 days నుంచి పాపం రెగ్యులర్గా 4-5 వచ్చి రోజు చెప్పంగా 13 తారీఖు లోడ్ వెళ్ళింది, 20 తారీఖు పొద్దున బండి వచ్చింది. ఇక బండి మనకు పెట్టుకుని ఒక బండి ఆలేర్లా ఒక రైతుకు డైరెక్ట్ ఇచ్చేసిన. ఓకే. ఆయనకు ఒక 50-60 బర్రెలు ఉన్నాయంట. ఆయన రెగ్యులర్గా నాకు కావాలంటే కావాలి మీ చేతిలోనే ఆయనకు ఒక లోడ్ అక్కడ ఇచ్చిన, ఒక లోడ్ ఇక్కడ పెట్టుకున్నా.
ఓకే అంటే వీడియోస్ పెట్టగానే ఇప్పుడు చాలా మంది కూడా హర్యానా గుజరాత్ నుంచి ఫోన్ చేసి మా దగ్గర గేదెలు తీసుకో మా దగ్గర గేదెలు అంటారు చాలా మంది. ఒకరు ఏందన్నా గుజరాత్ నుంచి ఇద్దరు, రాజస్థాన్ నుంచి ఇద్దరు, నేను షాక్ అయిపోయినా. ఓకే వాళ్ళు మరి చేపించరు అర్థమైతలేదు, ఏదో నాకు అర్థమైతలేదు. అన్నా మేము ఇట్లా ఇస్తాం అట్లా ఇస్తాం అని ఒకటే అన్నా. అరే భాయ్ మీరు ఏం దందా చేస్తారో ఏం చేస్తారో తెలియదు. నేను హర్యానా నుంచి నా గ్రాండ్ ఫాదర్ తెచ్చిండు, నా ఫాదర్ తెచ్చిండు, నేను తెచ్చిండు. నేను ఏదో పైసా కోసం లొంగే మనిషిని కాదురా బాబు. మీరు అదేదో చీప్ అండ్ బెస్ట్ ప్రైజు 1,20,000కి ఇస్తా, 1,10,000కి ఇస్తా, 1,30,000కి ఇస్తా, అదేం బర్రెరా నాయన అని చెప్పిన. ఆ వీడియో పెట్టరా అంటే ఆ వీడియో పెడితే ఘోరం ఉందా బర్రె. అది ఏంది నెల రోజుల దుడ్డెలు. నెల రోజుల దుడ్డెలు ఏమన్నా రింగ్ ఉంది అంటారు. మనం రైతులను నాగం చేయొద్దన్నా. రైతులు అట్లా నాగం అవుతారు పాపము, వాళ్ళకి అర్థమైతలేదు. నేను అందుకే మన క్లారిటీ వచ్చింది నాకు. ఆ వీడియో ఒక రాజస్థాన్ నుంచి ఫోన్ చేసిండు నాకు. అన్న నీకు ఎన్ని గేదెలు కావాలన్నా నేను నీ దగ్గరకు వచ్చి మీట్ అవుతా, నువ్వు మంత్లీ ఇన్ని గేదెలు అమ్ముతున్నావు అంట, నీ రీల్స్ అడ్డగోలుగా వస్తుంది అంటాడు. అరే బాబు ఇదేంద్రా నాయన, నాకు వద్దురా బాబు, మాకు నాది హర్యానా. మా యాదవ్ అనే బ్రాండ్ హర్యానా బర్రెని పెట్టాలి. హర్యానాకు మించి నేను 2 నెంబర్ దందా చేయలేనురా. నేను పైసా కోసం చేస్తలేనురా బాబు. నాకు సచ్ థింగ్స్ ఉన్నాయి, సచ్ రస్తాస్ ఉన్నాయి. నాకు పైసా సంపాదించుడు నాకు ఈ ఫీల్డ్ కాదురా. ఈ ఫీల్డ్ నాకు కులం వృత్తి దందా. నాకు దీని నేను కమిషన్ మనిషిని కాదు, బర్రె మీద 10,000 తినటం కాదురా బాబు. నాకు నువ్వొద్దు, నీ బర్రొద్దురా బాబు, నీ దాని నువ్వు ఉండు. కానీ నాకు కాంటాక్ట్ చేయకుండా వాడు ఒక మినిమం ఒక 4-5 డేస్ సతాయించాడు. రెగ్యులర్గా మళ్ళీ వాడు ఆడియో కాల్ చేస్తాడు, నార్మల్ కాల్ చేస్తాడు, వాట్సాప్లో చేస్తుండు వాడు. నేనేమో రికార్డింగ్ పెడతానేమో అని. మనకి ఎందుకు అని వాయిస్ మెయిల్ పంపిస్తుడు, వాయిస్ రికార్డింగ్లు పంపిస్తుడు. ఇంకోటి గుజరాత్ అంట, జంగల్ అంట వాడు. అన్న నేను గుజరాత్ నుంచి ఫోన్ చేస్తున్నా, నీకు సేమ్ హర్యానా రింగు బార్లు పంపిస్తా, నాకు నీ వీడియో నచ్చిందన్న, నీ దగ్గర హెవీ మిల్క్ బర్లు స్ట్రేట్ అవుతున్నాయి, నేను మంచి బర్లు పంపిస్తా అంటే, నీ అన్న హర్యానా అయితే చెప్పు, నువ్వు హర్యానా ఏడు చెప్పు, ఒకసారి మీట్ అవుతా నేను. హర్యానా మీట్ అయినాక నేను నమ్ముతా, కానీ మీట్ కాదు నేను నమ్మనని చెప్పాను. హర్యానా ఇప్పుడు కాదన్న, గ్రాండ్ ఫాదర్ అన్న. హర్యానాలో మనకు 20-30 సంవత్సరాల నుంచి మనకు నేమ్ వన్ ఆఫ్ ది బ్రాండ్ మనం. అట్లా హర్యానాలోకి కూడా నేను చాలా సపోర్ట్ చేసిన, చాలా మందిని ముందుకు తీసుకుపోయినా. అట్లా ఇప్పుడు హర్యానా పేరు పెట్టుకుని కూడా చాలా మంది బీహార్ గేదెలు చాలా హర్యానా పేరు పెట్టుకుని జనాలు చాలా నష్టపోతున్నారు అన్న. ఉన్న మాట చెప్తున్నా, రైతులందరూ చెప్తున్నా, అస్సలు నష్టపోకండి అండి. చాలా బాగుండదు, ఇబ్బంది పడతారు, లాస్ అవుతారు. డైరీలు అందుకే అమ్ముకుంటారు అన్న, చాలా అమ్ముకుంటారు. రైతులందరికీ చెప్తున్నా నేను, మీరు ఇబ్బంది పడకండి, తొందర పడకండి. 4 గేదెలు తీసుకున్న దగ్గర ఒకటే గేదె తీసుకోమని చెప్తున్నా. 4 గేదె రైతులు ఒకరు గేదెను తీసుకొని సంతోషంగా ఉంటారు. ఒక గేదె తీసుకొని దాన్ని చెక్ చేసి మళ్ళీ వారంకి మళ్ళీ 10 రోజులకు మళ్ళీ ఇంకొక గేదె 2 గేదెలు తీసుకోమని చెప్పండి అన్న. ఇప్పుడు వచ్చిన గేదెల గురించి ఒకసారి చెప్పరా. ఫస్ట్ ఇది ఎన్నో ఈత ఉంటుంది అన్న? ఫస్ట్ లాక్టేషన్ అన్న, తొలిత పడ్డ ఒక రైతుకి కావాలి అంటే ఆయన స్పెషల్ గా ఆయన కోసం నేను తెప్పించాను. ఓకే, తొలిత గేదె 4 పనులు ఉందన్న. పాలు వచ్చేసి 12 లీటర్ల పాలు తొలిత మీద ఉన్నాయన్న. హెవీ క్వాలిటీ, హెవీ రింగ్, హెవీ సైజ్. రింగ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. చిన్న రింగ్, మంచి క్వాలిటీ, చాలా చిన్న రింగ్, 1 రూపీ రింగ్. అవును, మంచి క్వాలిటీ. 12 లీటర్ వరకు అయితే 12 లీటర్ రెడీగా ఉన్నాయన్న. ప్రెసెంట్ హర్యానాలో మనకు వీడియో కాల్ చేసి వాళ్ళు చూపించారన్న. అన్ని తొలితల బర్లు 5 వచ్చినాయన్న. సెకండ్ లాక్టేషన్ బర్లు 5 వచ్చినాయన్న. చూడండి అన్న, ఇది కూడా ఇది సెకండ్ లాక్టేషన్ అన్న. ఇది పాలు ఎన్ని పాలు రెడీ ఉందన్న? అన్న మనకు 12 లీటర్ల నుంచి 15 లీటర్ల పాలు చెప్పిండు అన్న. 12 నుంచి 15 లీటర్ నా దగ్గర పిండి చూసినాక నేను నమ్ముతా అది ఎంత ఇస్తుంది ఏం కథ అనేది. ఇప్పుడైతే ప్రెసెంట్ ఏమి ఇస్తున్నాయి అవి ఇస్తున్నాయి అన్న. అవునవును, ఇవన్నీ కూడా మనకి 12 నుంచి 15 లీటర్ పాలన్న. ఓకే, ఇది కూడా క్వాలిటీ బాగున్నాయి, చూసుకోవచ్చు. మంచి క్వాలిటీ గల గేదెలు అయితే దిగాయి. ఇవైతే మీకు అన్ని రింగ్ అన్న, A to Z 1 నంబర్ రింగ్. ఇది కుళ్ళ కొమ్ములు, పెద్ద కొమ్ములు, మొత్తం సీదా రింగ్ బర్లు. అవును, అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి అన్న. ఇక్కడ హర్యానా జీంద్ నుంచి అన్న, జీంద్ నుంచి అయితే రావడం జరిగింది అన్న. జీందుల్లో తీసుకున్న గేదెలు ఎక్కువ పాలు ఇస్తాయా? జీందులకి అన్న హర్యానాలో అనేది మన తెలంగాణలో ఎలా ఉంటాయో ఇట్లా నియోజకవర్గాలు, హర్యానాలో కూడా ఇసార్ అని, కర్నల్ అని, ఇంకేదో అన్నిటికన్నా మించింది జీంద్. జీందుల బర్రె మీద 10,000 ఎక్కువ, బర్రె మీద 2-3 లీటర్ల పాలు ఎక్కువ. జీంద్ అనే వన్ ఆఫ్ ది బ్రాండ్. మళ్ళీ జీంద్ బర్రె జెడ్ బ్లాక్ ఉంటుంది, ఫుల్ బ్లాక్ బర్రె, ఫుల్ బ్లాక్ ఉంటుంది. రింగ్ కూడా క్వాలిటీ, చిన్న రింగులు ఉంటాయి. ముర్రా అంటేనే రింగ్ అన్న, రింగ్ అంటేనే ముర్రా. అట్లా ముర్రా బర్రె అంటేనే దానికి రింగ్ ఉంటుంది ఫస్ట్. అట్లా మనం అక్కడ తెస్తేనే మనం ఒక 10,000 ఎక్కువైనా కూడా ఒక 2 లీటర్ల పాలు ఎక్కువ ఉంటాయి. డైరీలో కట్టేసుకున్నా రైతుకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అరే నేను హర్యానా బర్రెని పెట్టుకున్నా, ముర్రా గేదెని పెట్టుకున్నాను అట్లా. ఓకే, చూసుకోవచ్చు. మంచి క్వాలిటీ గల గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి. మీకు ఎవరికైనా కావాలంటే రాజు యాదవ్ డైరీ ఫామ్లో ఉన్న ప్రజెంట్ అయితే ఇది చూసుకోవచ్చు, పాలు తీస్తున్నారు. దీని అడ్డర్ క్వాలిటీ కూడా బాగుంది అన్న. ఇది ఎన్ని అయితే ఉంటుంది అన్నది? ఇది సెకండ్ లాక్టేషన్ అన్న. సెకండ్ లాక్టేషన్ అన్న 60 లీటర్స్ మిల్కింగ్ ఉంటుంది అన్న. హర్యానా వీడియో కాల్ చూపించి ఇప్పటికి కూడా నేను 60 లీటర్స్ 100% ఉంటుంది కూడా. ఓకే, 16 లీటర్ల పాలు అయితే చూపించారు దీని దగ్గర, గేదె దగ్గర అయితే. ఇది కూడా మనకి, ఇది కూడా క్వాలిటీ బాగుంది. జెడ్ బ్లాక్ కలర్ అని కూడా చాలా బాగుంది. ఇవన్నీ కూడా
మనకి 12 నుంచి 15-16 లీటర్ల పాలు రెడీ 100% అన్న. పర్సెంట్గా చేసుకోవచ్చు. నేను ఇప్పటికి ఎన్నో గేదెలు అమ్మినా ఏ కస్టమర్ కూడా రిటర్న్ కాల్ చేసి అన్నా అని చెప్పి రిటర్న్ చెప్పినోడు లేరన్న. ఓకే, ఫుల్ హ్యాపీగా సాటిస్ఫాక్షన్ వల్లే ఉన్నారు నా దగ్గర. ఓకే, మన రైతులు ఇక్కడ చెక్ చేసుకొని చూసుకుంటారా? చాలా మంది చెక్ చేసుకోరన్నా 2 times 3 times మన దగ్గర స్టే అయిన ఉంటుంది. ఇక్కడ రూమ్స్ కూడా నేను అరేంజ్ చేస్తున్నా. స్టే చేసుకొని 2 times 3 times మన ఏపీ నుండి అయినా సరే, బయట నుంచి అయినా సరే, మన జైరాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, చాలా మన నియోజకవర్గం నుంచి చాలా మంది వస్తారు అన్నయ్య. వచ్చైతే తీసుకొని వెళ్తారు. పాలు అయితే అన్ని సెట్ అయిపోతాయి అందరి దగ్గర. మన దగ్గర ఏవైతే పాలిస్తున్నా వాళ్ళ దగ్గర అదే పాలిస్తుందా అని చెప్పి నేను కాల్ చేస్తున్నా. మళ్ళీ 3 days కి 4 days కి టచ్ చేస్తున్నా. ఎలా ఉంది నా గేదె అని, అన్నా బాగుంది, సాటిస్ఫాక్షన్ అని చెప్తున్నారు. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.